ఇక రైతులపై కక్ష కట్టిన కేంద్ర ప్రభుత్వాన్ని సాగనంపుదామని విప్లవ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నేతల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని, తమ సమస్యల పరిష్కారం కోసం మరోమారు ఢిల్లీకి బయలుదేరిన రైతులపై లాఠీచార్జ్ బాష్పవాయువు ప్రయోగించిన తీరుపై మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ బంద్ విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరిస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ప్రజలకి తీరని అన్యాయం చేస్తున్నటువంటి విషయాలు కనపడుతున్నాయి. సంవత్సర కాలం పాటు జరిగినటువంటి రైతు ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి పత్తుల్లో అబద్ధపు మాటలు మాట్లాడి అబద్ధపు హామీలు ఇచ్చి అప్పటి నుండి ఇప్పటిదాకా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉన్నటువంటి మాటల్ని అమలు చేయడం కోసం మళ్ళా పూనుకునేటువంటి ఆలోచన చేస్తున్నాడు. దాన్ని గమనించినటువంటి పంజాబ్, హర్యానా రైతులు నిన్న ఢిల్లీకి వస్తే ఢిల్లీలో వాళ్ళ మీద లాఠీచార్జ్ చేశాడు. రైతులు కానీ ప్రజలు కానీ ఏదన్నా అడుగుతున్నారంటే వాళ్ళ కోరిక ఏంటో, వాళ్ళ ఇబ్బందులేంటో, వాళ్ళ సమస్య ఏంటో పరిష్కారం చేసే దిశగా ఆలోచించాలి పాలకులు. కానీ పాలకులైనటువంటి వాళ్ళు ప్రజలతోటి ఓట్లేయించుకొని గద్దెనెక్కిన పాలకులు ఇలా ప్రజల్ని మర్చిపోయి ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చర్యలు చేపట్టి ప్రజలకు వ్యతిరేకమైన చట్టాలు తీసుకొస్తూ ప్రజలకు వ్యతిరేకంగా తయారయ్యారు. వ్యవసాయాన్ని దెబ్బతీసేటువంటి వైఖరిని చేపడుతూ 3 చట్టాలు తీసుకురావటం జరిగింది. ఆ చట్టాలని రద్దు చేసేంత వరకు పోరాడతామని చెప్పి భారత రైతాంగం దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో సంవత్సరానికి పైగా తమ దీక్షల్ని కొనసాగించారు. కార్పొరేట్ పెట్టుబడిదారులకి అనుగుణంగా వైఖరిని అనుసరిస్తున్నటువంటి మోడీ ఏమన్నాడంటే చట్టాలు ఉపసంహరించుకొని ముచ్చటే లేదనేటువంటి చెప్పి రైతుల మీద కత్తి కట్టాడు, రొమ్ములడ్డాడు. రైతు పైన కత్తి కట్టినటువంటి ప్రభుత్వాన్ని మెడలు వచ్చేటువంటి విధంగా రైతు పోరాటాలు కొనసాగాయి. ఆ తర్వాత పార్లమెంటు సాక్షిగా 3 చట్టాలను ఉపసంహరించుకున్నాడు. ఆ సందర్భంగా ముఖ్యంగా 7 ఒప్పందాన్ని నేను అమలు చేస్తాననేటువంటిది చెప్పాడు. 7 ఒప్పందాలని అమలు చేయనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆ స్థితిలో తిరిగి మళ్ళీ దేశంలో ఉండేటువంటి రైతాంగం, కార్మిక వర్గం ఈరోజు మొత్తం భారత బంద్కు పిలుపునివ్వటం జరిగింది. ఈ బంద్లో జయప్రదం చేసేటువంటి విధంగా కృషి కొనసాగుతుంది. అందులో భాగంగానే ఢిల్లీలో ఉండేటువంటి రైతాంగం అంతా కూడా మరొకసారి ఢిల్లీకి బయలుదేరితే వాళ్ళ పైన లాఠీల్ని ప్రయోగించారు.